ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. కాల్పుల్లో నయీంతో పాటు నయీం అనుచరుడు ఇద్దరు కూడా హతమవడం జరిగింది. ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీతో పాటు షాద్నగర్ డిఎస్పీ కూడా ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఒకసారి కనుక హైవే వైపు విజువల్స్ చూస్తే కనుక మహబూబ్నగర్ హైవేపై పాత హైవేకు అతి సమీపంలో పెట్రోల్ బంక్ వెనకే అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలానికి అతి సమీపంలో దృశ్యాలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఎవరిని కూడా మీడియాను కూడా దూరంగా పంపించేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ మనం చూడొచ్చు పోలీస్ అధికారులంతా కూడా ఎవరిని కూడా మెయిన్ రోడ్డుకు దూరంగా వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు హైవే, ఇది మహబూబ్ నగర్ హైవేకు అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. మనం ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? సార్, ఉదయం 8-8:30 గంట ప్రాంతంలో ఫైరింగ్ అయ్యింది, చనిపోయారని చెప్తారు. గ్రౌండ్స్ పోలీసు వాళ్ళు ఏమో వచ్చిరంట, వచ్చి ఏదో నయం అని ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. మీరు ఇక్కడ ఉన్న టైంలో ఏం జరిగింది, అసలు మీరు ఏం చూసారు? ఫైరింగ్ చప్పుడు విన్నాం మేము, అంతే, అంతకు మించి ఏం చూడలేదు సార్. ఆ దూరం ఉంది బాడీ, ఎక్కడ బాడీ పడి ఉంది, ఇక మనకు తెలియదు. పోలీసు వాళ్ళు అయితే ఉదయం నుంచి చాలా మంది బందోబస్తు వస్తున్నారు ఇక్కడ నుంచి. ఎంతమంది ఉండొచ్చు? ఇద్దరు ఉన్నట్టున్నారు సార్. ఒకటి నయం అంటున్నారు, ఒకటేమో అనుచరుడు అని చెప్తున్నారు. మేమైతే చూడలేదు కానీ వింటున్నాం మేము. ఇది మొత్తానికి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం నయీంతో పాటు మరొకరు ఈ కాల్పులో మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. ఉదయం కాల్పుల శబ్దం రావడంతో ఒకసారిగా పెట్రోల్ బంక్లో విధుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెనక వైపు చూడడం జరిగింది. ఆ సమయంలోనే ఈ కాల్పుల శబ్దం వినిపించడంతో ఏం జరిగింది అన్నది కూడా పూర్తిగా చూడడం జరిగింది. దీంతో గ్యాంగ్స్టర్ నయీంతో పాటు మరొకరు కూడా మృతి చెందినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం చూసినట్టయితే ఇది మహబూబ్ నగర్ పాత హైవే, కర్నూలుకు సంబంధించి ఇది పాత హైవే. ఈ రోడ్లో హైవేకి అతి సమీపంలో పెట్రోల్ బంక్ వెనకే ఇది సేఫ్ జోన్గా భావించి ఇక్కడ చాలా కాలంగా తలదాచుకుంటున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి నయీం పోలీసు కాల్పులో మృతి చెందడం కొంత సంచలనం రేకెత్తించింది. అతనితో పాటు చనిపోయింది ఎవరన్నది కూడా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డిఎస్పీ మరి కాసేపట్లో చెప్పనున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ.